హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్‌వైజెడ్ బ్రెయిన్. సో మనం ఏపీ 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు అయితే ముగిసిపోయాయి. ఇక కరెక్షన్స్ అండ్ రిజల్ట్, రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ సంబంధించి పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. దాంతోపాటు మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్. మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ మన వీడియోని ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. దానివల్ల యూస్ఫుల్ కంటెంట్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్కి వెళ్తే కనుక మనకు ఆల్రెడీ ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి. సో ఇక రీవాల్యుయేషన్ అండ్ ఈసారి రీవాల్యుయేషన్లో కొత్త మార్పులు ఉండబోతున్నాయి. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక చూస్తే మనకు ఎవాల్యుయేషన్ అంటే కరెక్షన్ ఎప్పటి నుంచి జరుగుతుంది. సో ఇక్కడైతే మనకు సాక్షి పేపర్ అనేది క్లియర్గా ఇచ్చారు. కరెక్షన్ ఎప్పుడు జరుగుతుంది ఇక్కడ చూపిస్తాను చూడండి. సో మనకు ఏప్రిల్ ఫస్ట్ నుంచి 8వ తారీఖు వరకు, అంటే ఇక్కడ చూడండి ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 8వ తారీఖు వరకు అయితే మూల్యాంకనం అంటే కరెక్షన్స్ జరగబోతున్నాయి. దానికి సంబంధించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చాలా షార్ట్ టైంలో అయిపోతుంది, అంటే 8 డేస్లోనే. అందులో ఒక రోజు హాలిడే వస్తుందంటే 7 డేస్లో మాత్రమే కరెక్షన్ అయిపోతున్నాయి. సో అదొకటి. తర్వాత రిజల్ట్ ఎప్పుడు, ఇక్కడ రిజల్ట్ సంబంధించి కూడా మీకు పూర్తి సమాచారం కూడా ఉంది. అది ఎప్పుడు అంటే ఇక్కడ చూడండి మనకు 8th లోపు కరెక్షన్ అయిపోతే మే మొదటి వారం లోపు మనకు రిజల్ట్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. సో కుదిరితే కనుక ఏప్రిల్ 25 లోపు కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. ఇక లేట్ చేయకుండా ఇంకో కొత్త విషయం అండి. సో అదేంటంటే రీవెరిఫికేషన్కు, రీకౌంటింగ్కు ఏంటి, లాస్ట్ టైము పోస్టల్లో పంపించేవారు, అది ఎప్పుడు వచ్చేది తెలియదు, అసలు వస్తుందా కూడా తెలిసేది కాదు. బట్ ఈసారి మాత్రం ఎలాంటి తప్పిదాలకు లోటు లేకుండా ఈసారి కేవలం ఆన్లైన్లో, అంటే మీరు ఏదైతే అప్లై చేస్తారో మీ మార్క్ షీట్స్ మీ మొబైల్కే, మీ వాట్సాప్కే మీకు పంపిస్తారు. రీవాల్యుయేషన్, రీవెరిఫికేషన్ సంబంధించి ఏవైతే 1000 రూపాయలు మీరు ఫీజు కడతారో, సో దానికి ఒక లింక్ ద్వారా మీకైతే మీరు డైరెక్ట్గా మీ ఆన్సర్ షీట్ని మీరు చూసుకోవచ్చు. సో దానికి సంబంధించి ఇక్కడ మనకైతే ఒక కొత్త అప్డేట్ అయితే ఇచ్చారు. సో లాస్ట్ టైం లాగా ప్రతిసారి పోస్టర్లో పంపించిన అవసరం లేదు. డైరెక్ట్గా మీకు ఒక లింక్ పంపిస్తారు. ఆ లింక్ క్లిక్ చేయగానే మీకైతే దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు వచ్చేస్తుంది. సో అదండి 3 విషయాలు. ఫస్ట్ కరెక్షన్ ఎప్పటి నుంచి, తర్వాత రిజల్ట్ ఎప్పుడు, తర్వాత రీవెరిఫికేషన్, రీవాల్యుయేషన్లో ఎలాంటి మార్పులు వచ్చాయి. ఫస్ట్ మీకు ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 8 లోపు అయితే మీకు కరెక్షన్ అయిపోతుంది. సో ఒక 7 రోజుల్లో అయితే కరెక్షన్ అయిపోతుంది. మీ రిజల్ట్ దాదాపుగా మీకు ఏప్రిల్ లాస్ట్లో కానీ లేకపోతే మే ఫస్ట్ వీక్లో కానీ అయితే 10వ తరగతి రిజల్ట్ 100కి 100% వచ్చే అవకాశం అయితే ఉంది. అది కూడా ఎలక్షన్ కమిషనే ఇవ్వాలి పర్మిషను. ఇంకా థర్డ్ అప్డేట్ ఏంటంటే ఈసారి ఆన్లైన్ విధానంలో మీకు మీ మార్క్ షీట్స్ అండ్ మీ జవాబు పత్రం అయితే మీకు డైరెక్ట్గా మీ మొబైల్కి వస్తుంది. కాబట్టి మీరు శుభ్రంగా అయితే మీరు చూసుకోవచ్చు. సో ఇదండి వాళ్ళ అప్డేట్. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందుకని బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్. డూ లైక్ అండ్ కమెంట్, షేర్ టు సమ్వన్ హూ నీడ్ దిస్ వన్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.